రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనటువంటి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. స్తోత్రం దేవా, ఈ వాక్యపు లోతుల్లోకి సత్యములకు మమ్మల్ని అందరూ నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి, ఆమెన్. దేవుని వాక్యాన్ని వినటానికి ముందు కానీ చదవటానికి ముందు కానీ మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన సర్వసత్యముగా నడిపిస్తాడు. ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూసినట్లయితే మనం సరిగా ఎలా స్పందించాలో ఆదేశపూర్వకంగా సూచించడానికి ముందు పౌలు గారు ఏం చేస్తున్నాడంటే మన కోసం దేవుడు చేసినటువంటి కార్యాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. మనం స్పందించడానికి ముందు దేవుడు మన కోసం చేసినటువంటి కార్యాల గురించి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం స్పందించే ముందు దేవుడు మన కోసం ఏం చేశాడు, ఎందుకంటే మనకంటే ముందు మన కోసం దేవుడు చేశాడు. మనం భూమి మీదకి రాకపోవటానికి ముందే మన కోసం దేవుడు చేశాడు. ఈ సత్యం తెలిస్తే ఆలోచన విధానం, జీవిత విధానం మొత్తం మారుతుంది. వింటున్నారు జాగ్రత్తగాను? చాలా జాగ్రత్తగా వినాలి. ఫర్ ఎగ్జాంపుల్, 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు వరకు కూడా చూస్తే 6వ రోజును కూడా చేశాడు. మనిషిని మాత్రమే కాదు, ఇంకా చేశాడు దేవుడు. అవన్నీ చేసిన తర్వాత దేవుడు మనిషిని చేశాడు. ఇక్కడ అదే మనం గమనించాలి. మనం ఎప్పుడు కూడా ఆదేశపూర్వకంగా ఇక్కడ సూచిస్తున్నాడు అనమాట, మనం సరిగా ఎలా స్పందించాలో. హల్లెలూయా, అంతే కదా. ఎవరన్నా మనకి ఏదైనా చేశారనుకోండి, దాన్ని బట్టి మన స్పందన ఉంటుంది. అర్థమైనా అర్థం అవ్వకపోయినా వేరే విధమైన స్పందన వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మనకి ఏదైనా చేశారనుకోండి, అది కీడు చేశారనుకోండి, చాలా కోపంతో ఉద్రేకంతో స్పందిస్తాం. అదే మంచి చేశారనుకో, ఓ థ్యాంక్ యూ సో మచ్. చూసారా, స్పందన అనేటువంటిది ఎదుటి వారు చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఈరోజు మనం కూడా స్పందించే విధానానికి దేవుడు ఏం చేశాడు ఒక్కసారి మనం ఏం చేయాలని గుర్తు చేసుకోవాలి. పౌలు గారు అది చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి మనం సరిగా ఎలా స్పందించాలో అంటే, ఉదాహరణకి కాబట్టి బతిమాలుచున్నాను అంటున్నాడు ఇక్కడ ఆయన. కాబట్టి అంటే వాళ్ళు మీకు మేలు చేశారు కాబట్టి మీరు ఇలా స్పందించాలి కదా. అంటే ఇక్కడ చెప్తున్నాడు అనమాట, ఆదేశపూర్వకంగా సూచించడానికి, ఒక ఆదేశం చెప్పడానికి, ఒక ఇలాగా అది కాబట్టి ఇలా చెయ్యాలి అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఆ యొక్క చెప్పిన విధానంలో మొదట ఏముందంటండి, చూడండి, ఆయన చెప్తున్నటువంటి విధానం ఒక సిస్టమేటిక్గా ఉంది. వెరీ ఎడ్యుకేటెడ్ పర్సను, వెల్ ట్రైన్డ్ పర్సను, ఫిలాసఫరు, సైకాలజీ అన్నీ తెలిసినటువంటి వాడు పౌలు గారు. ఆర్డినరీ వ్యక్తి కాదు. అప్పట్లో గమలీయేలు పాదాల దగ్గర మరి ఎంతో నేర్చుకున్నటువంటి వాడుగా పౌలు గారు చెప్తాడు ఆయన మాటల్లో. జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఇక్కడ గమనించినట్లయితే ఆయన చెప్పినటువంటి విధానంలో మొదట ఏముందంట, సిద్ధాంతం ఉంది. తర్వాత ఏముంది, ధర్మం లేక బాధ్యత ఉంది. వింటున్నారా? ఇప్పుడు రోడ్డుకి ఏముంటుందో అని ఎడం పక్కన వెళ్ళాలంటే ఒక సిద్ధాంతం ఉన్నది, ఒక రూల్ ఉన్నది. దాంట్లో మన బాధ్యత వెళ్ళాలి. సిద్ధాంతాలు ఉన్నాయి, దాన్ని మనం బాధ్యతగా స్వీకరించలేనట్లయితే ఇప్పుడు తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి, మనం చూసుకోవాల్సిన ఒక రూల్ ఉంది. అలాగే దాన్ని మనం బాధ్యతగా స్వీకరించాలి. రూల్స్ ఉండి నువ్వు బాధ్యతగా తీసుకోలేకపోయినట్లయితే, ఎడం పక్కన వెళ్ళాలని ఒక సిద్ధాంతం ఉంది, ఒక రూల్ ఉంది, కానీ నువ్వు దానికి బాధ్యతగా పాటించలేదనుకో యాక్సిడెంట్లు అవుతాయి. నీకు నష్టమే, ఎదుటివాడికి నష్టమే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇందులో సిద్ధాంతము, బాధ్యతలు కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మన యొక్క యుక్తమైనటువంటి ఆ సేవ ఏదైతే ఉందో, యుక్తమైనటువంటి ఆ సేవ ఏదైతే ఉన్నదో, మరి దేవుని సందులో మనం ఏదైతే దేవునికి మహిమార్థంగా జీవించాలని చెప్పి ఆశపడుతూ ఉన్నామో, ఈ యొక్క యుక్తము అంటే మంచి సేవలో ఆవశ్యకమైనటువంటిది సజీవ యాగంగా మన శరీరాలను సమర్పించడం. బెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మన శరీరాలను సమర్పించుకోవాలి. శరీరాలను సమర్పించుకోవడం అంటే ఏంటి? ఈ రోజున మనం ప్రతి వారు కూడా ఆలోచనలో పడతారు. శరీరం సమర్పించుకోవడం అంటే ఏంటి అంటే, ప్రియులు గమనించాలి, దేవుని ఘనత కోసం జీవించడానికి మన యొక్క సంపూర్ణ వ్యక్తిత్వాన్ని అంకితం చేయడం అన్నమాట.
శరీరం సమర్పించుకోవడం అంటే శరీరాన్ని మళ్ళీ వేరే వెళ్ళకండి. శరీరం సమర్పించుకోవడం అంటే ఏంటంటే మన యొక్క వ్యక్తిత్వము, మన యొక్క ఆలోచన, మన యొక్క పద్ధతి, మన యొక్క విధానం అంతా కూడా ఇంకా మన చిత్తము, మన ఆలోచన మానేసి దేవునికి సబ్మిట్ అయిపోవటం, దేవునికి సరెండర్ అయిపోవటం ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తున్నాడు పౌలు గారు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మన యొక్క శరీరాలను సజీవ యాగం సమర్పించడం అంటే ఏంటంటే దేవుని ఘనత కోసం, దేవుని మహింపరచ కోసం జీవించడానికి. హల్లెలూయా. మన యొక్క సంపూర్ణమైన వ్యక్తిత్వాన్ని దేవునికి మహిమ రావడానికి మనలో కోపాన్ని చంపేసుకోవాలి. మన ఇష్టాలని ఏం చేయాలంటండి, దేవుని చిత్తానికి అనుకూలంగా లేనట్లయితే వాటిని సమాధి చేసేయటం, తుడిసేసుకోవటం, చంపేసుకోవడం చాలా మంచిది. యాగము అంటే త్యాగము, సజీవంగా వింటున్నారా? కాబట్టి ఇక్కడ దేవుని ఘనత కోసం మనం జీవించడానికి, దేవుని కొరకు జీవించడానికి నీకు ఏదో అడ్డొస్తే దాన్ని తీసి పక్కన పెడతామే. రోడ్డు వేస్తున్నప్పుడు చూడండి, ఎంత పెద్ద చెట్టు అడ్డు వచ్చినా, ఎంత ఇల్లు అడ్డు వచ్చినా తీసి పక్కన పడేస్తారు కదా, అంతే కదా. రైల్వే ట్రాక్ పడింది ఇప్పుడు మా హౌస్ దగ్గర నుంచి, అక్కడ ఎన్నో ఇల్లులు తీసేస్తున్నారు, చెట్లు నరికేస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు. ఎందుకంటే దానికి అడ్డుగా ఉండకూడదు ఏది, అప్పుడే అది స్వేచ్ఛగా వెళ్ళగలుగుతుంది ఆ యొక్క ట్రైన్. అలాగే దేవుని చిత్తం నీ జీవితంలో స్వేచ్ఛగా వెళ్ళాలి, జరగాలి అంటే కొన్ని అడ్డు ఉంటాయి. కొంతమంది మంచిగా ఉంటారు కానీ చిటిక్రాని కోపడతారు, చిన్న విషయానికి కోపడతారు. అవును బ్రదర్, నిజమే అని చెప్తుంటా కదా. చాలామంది ఈజీగా కోపడుతుంటారు చిన్న విషయానికే కదా. చాలామంది ఉంటారు ఇంకా చాలా విషయాల్లో మాట సహనం కోల్పోతుంటారు. చాలామంది ఉంటారు చాలా మంచిగా ఉంటారు, చిన్న విషయాన్ని హర్ట్ అయిపోతారు. చాలామంది ఉంటారు ఇంకా చాలా విషయాల్లో చాలా జరుగుతుంటాయి. నేను ఇవన్నీ చెప్పట్లేదు కానీ ఇప్పుడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఘనత కొరకు జీవించడానికి నీ జీవితంలో ఏదైతే అడ్డుగా ఉందో, ఈరోజు చాలామందికి చాలా అడ్డులు వస్తూ ఉన్నాయి. ఈరోజు చాలామందికి చాలా అడ్డులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే దేవుని సన్నిధికి రావాలంటే, దేవుని సన్నిధిలో బలపడాలంటే, దేవుని వాక్యం వినాలంటే, దేవుని మహింపరచాలంటే ఎక్కువగా చాలామందికి కుటుంబ సమస్యలు అడ్డు వస్తాయి. భర్త ఒప్పుకోకపోవచ్చు, భార్య ఒప్పుకోకపోవచ్చు, పిల్లలు ఒప్పుకోకపోవచ్చు, సమాజంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి ఇలాగ ఎన్నో విధాలుగా మరి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటుంటాయి. లేక కొంతమందికి బాడీ ఒప్పుకోదు, శరీరం ఒప్పుకోదు, షుగరు, బీపీ సమస్య, మోకాళ్ళ నొప్పులు, ఏదో సమస్యలు ఏదో ఒకటి అడ్డుగా ఉంటుంటుంది అన్నమాట. ప్రియులు గమనించాలి. కాబట్టి దేవుని ఘనత కోసం జీవించడం అనేటువంటిది ఈజీ విషయం ఏమి కాదు. సజీవ యాగంగా మా శరీరాలు. దేవుడు ఒక మాట చెప్తాడు, ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల వాడు తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. సిలువెత్తుకుని వెంబడించడం అంటే ఏంటి? సిలువ అంటే మనకు అర్థం అవ్వట్లేదు కదా. సరే, సమాధి పెట్టి భుజాన్ని వేసుకుని వెళ్ళాలంట. దేవుని వెంబడించాలంటే ముందు ఒక కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి ఒక సమాధి పెట్టిని తయారు చేయించుకుని ఆ సమాధి పెట్టి భుజాన్ని వేసుకుని వెళ్ళాలన్నమాట. అంటే ఏ క్షణాన్ని చనిపోతావో, అసలు నీకు పెట్టేవడం చేయింతాడో లేదో, ఇంకా ఐఎమ్ రెడీ, నేను చనిపోవటాకైనా కూడా నాకు సంతోషమే, ఏ విధమైన ఇబ్బంది లేదు, నేను నా యేసయ్యని వెంబడిస్తూ ఉన్నాను, అంతేగాని చచ్చిపోమని కదా అర్థం. అక్కడ అర్థం అంటే చావు కూడా నా యొక్క మార్గానికి అడ్డు రాదు. నేను దేవుని వెంబడించడానికి వెళ్తున్నప్పుడు చావు నాకు ఎదురైతే సంతోషంగా స్వీకరిస్తాను. అర్థమవుతుందా? ఏంటి బ్రదర్, ఏదో పెళ్ళి అవుతుంది, ఉద్యోగం వస్తుంది, జీవితం మంచిగా ఉంటుంది అని చెప్పి ఎవరో చెప్తే లైవ్లోకి వచ్చి కూర్చున్నాను, ఎవరో చెప్తే వాక్యం వింటున్నాను, మీరేంటి సమాధి పెట్టి భుజాన్ని వేసుకుని వెళ్ళమంటారు, నేను సంతోషంగా పెళ్ళి అవుతుంది అని చెప్పి ఎదురు చూస్తున్నాను. ఏదో మంచి ఉద్యోగం వస్తుంది, మంచి భవిష్యత్తు బాగుంటుంది అంటే ఇదేం వాక్యం ఎక్కడా వినలేదు నేను. ఇలా చెప్తున్నాడు ఏంటి ఈయన? నేను ఆశతోటి మంచి భవిష్యత్తు ఉంటుంది, జీవితం బాగుంటుంది అని చెప్పి ఆశతో నేను ఈ లైవ్లోకి వస్తే ఈ ఒక్క వాక్యం ఏంటంటే అసలు ఏం చెప్తున్నారు మీరు? సమాధి పెట్టి భుజాన్ని వేసుకుని వెళ్ళమంటున్నారు. మళ్ళీ ఇటువంటి వాక్యం నేను వినను, ఇటువంటి మాటలు నేను వినను. నా భవిష్యత్తు బాగుంటుందంటే నేను వస్తాను కానీ, నాకు ఉద్యోగం వస్తుందంటే నేను వస్తాను కానీ, నాకు పెళ్ళి అవుతుందంటే నేను వస్తాను కానీ, ఏంటో సమాధి పెట్టి భుజాన్ని వేసుకుని రమ్మంటాడు ఏంటి ఈయన కదా. చాలామందికి మీరే మీ బంధువులు స్నేహితులు చెప్తారు, వినండి ఆయన వర్తమానాలు వినండి, ఐ లవ్లోకి రండి, 3.5 ప్రేయర్లో ఉండండి, మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడని మీరు చెప్పి లాక్కొస్తారు వాళ్ళని. వాళ్ళు కూడా ఆశతో వస్తారనమాట. వచ్చిన తర్వాత అప్పుడు ఈ వాక్యం వింటూ ఉంటుంటారన్నమాట. ఎవరో జాషువా బ్రదర్ అంటే అబ్బాయిలే చెప్తున్నాడండి, చాలా నెమ్మది అనిపిస్తుంది, చాలా హృదయానికి నెమ్మది అనిపిస్తుంది, లేనిది ఉన్నట్టు పలుకుతుంటే నిజంగా చాలా బాధలు తీరుతున్నట్టు అనిపిస్తుంది.
అని చెప్పి చాలామంది మీరు చెప్పిన మాటలను బట్టి మీ మీద గౌరవాన్ని బట్టి చాలామంది వాక్యం వింటూ మొదలుపెట్టారు, లైవ్లోకి రావడం మొదలుపెట్టారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీరు ప్రభునామను బట్టి చూపిన ప్రేమ మనుషులకు దేవుడు అన్యస్తుడు కాదు. ఖచ్చితంగా మీ ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటారు. పొందుకుని ఆత్మలోకంలో ఆల్రెడీ స్వతంత్రించుకుంటారు. కాబట్టి వచ్చారు, వాక్యం వింటూ ఉన్నారు. కాబట్టి మీరు చక్కగా మరి దేవుని సందులో ఉంటూ ఉండగా ఆ చక్కటి జీవిత భాగస్వామికి వస్తూ ఉన్నాడు. ఆమెన్. చక్కటి మరి ఆర్థికమైన అభివృద్ధి వస్తూ ఉంది. ఆమెన్. చక్కటి మరి ఏమంటారు ఉద్యోగం వస్తూ ఉంది. ఆమెన్. అంటే ఓ థ్యాంక్ యూ జీసస్, ఎస్ నాకే నాతోటి మాట్లాడుతున్నారు దేవుడు అని రిసీవ్ చేసేసుకుని వింటున్నారా? సడన్గా సరే ఇవన్నీ బాగానే వస్తూ ఉంటుంటాయిలే, దేవుని రాజ్యంలో మనం ఎలా ఉండాలంటే దేవుని ఘనత కొరకు జీవించాలి అంటే అర్థం ఏంటంటే దేవుని ఘనత కొరకు మన శరీరాలను సజీవయాగంగా సమర్పించుకోవాలి. అంటే చావటానికనే సిద్ధంగానే ఉండాలి. అంటే సమాధి పెట్టిన భుజాన్ని వేసుకుని సంతోషంగా ముందుకెళ్ళాలి అనేసరికి వామ్మో ఇప్పుడు దాకా దేవుడు నాతోటే మాట్లాడుతున్నాడు అనుకున్నాను. కానీ ఈ సమాధి పెట్టేంటి, భుజాన్ని వేసుకోవటం ఏంటి, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించమని చెప్పాలి. కానీ ఈ సమాధి పెట్టిన భుజాన్ని వేసుకుని వెళ్ళమంటే ఎవరింటారు? చూసారా? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వింటున్నారా? దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక యవనస్తుడు వచ్చి ఏసయ్యా మరి నేను వెంబడించాలనుకుంటున్నాను, మరి ఏం చేయమంటావు అంటే ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆజ్ఞలన్నీ నా చిన్నప్పుడు నేను పాటిస్తున్నాను, తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను అంటే దేవుడు ఏమంటాడంటే అయితే నువ్వు నన్ను వెంబడించడానికి ఒక అడ్డు ఉన్నది, ఆ అడ్డును తొలగించుకుని వస్తావా, నీకు నాస్త అమ్మేసి బీదలకు ఇచ్చేసి వచ్చే అంటాడు. చూస్తారా? వెంబడించాలనుకున్నాడు కానీ ఆస్తి విధులు పెడితే ఒప్పుకోలేదు. నిన్ను వెంబడించమంటే వెంబడిస్తాను, కారులో వస్తాను, ఏసీ కారులో వస్తాను, చక్కగా వచ్చి ఎట్లాగో 1-2 గంటలు కూర్చొని వెళ్ళిపోతాను, అంతేగాని ఎన్ని వదిలేసి వచ్చేసి నీ దగ్గర కూర్చోమంటే ఎలాగ వెంబడిస్తాం అని చెప్పి వ్యసనాక్రాంతుడై కోపపడి అసహనంతో సహనాన్ని కోల్పోయి వెళ్ళిపోయాడంట ఆ యొక్క యవనస్తులు. ఇది గమనించాలి. ఈరోజు చాలామంది కదే ఏంటంటే నాకు పెళ్ళి అవుతుంది అంటే 3.5 పెళ్ళికి వస్తాను, కానీ ఈ సిలువు సమాధి పెట్టి భుజాన్ని వేసుకురామంటే నేను ఎందుకు వస్తాను? చూసారా? అమ్మ బైబిల్ చదవండి. ఏదో పెళ్ళి అవుతుంది ప్రార్థన చేయమంటే చేస్తాము, లేదా మీరు ప్రార్థన చేస్తే చేయించుకుంటాం, కానీ ఈ బైబిల్ చదవటాలు, ఈ ఉపవాసాలు ఉంటారు, ఈ ప్రార్థన చేయటాలు ఇవన్నీ అయితే మాకు సెట్ అవ్వవు. చాలామంది నాతో మాట్లాడేటువంటి మాటలు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నమాట. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వింటున్నారా? కాబట్టి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. సమర్పలేనటువంటి వారి జీవితాల్లో శాంతి సమాధానాలు పొందుకోలేమన్నమాట. సమర్పలేనటువంటి జీవితాల్లో అద్భుతాలు వెంబడించవు. డెడికేషన్. కాబట్టి ఇదేదో ఆఫర్ కాదు, ఇది అమెజాన్లో ఆఫర్ నడితే కదా, క్రిస్మస్ ఆఫర్, న్యూ ఇయర్ ఆఫర్, అంతకుముందు ఎంతో రేటు ఉంటుంది, అది సడన్గా రేటు తగ్గిపోతుంది అన్నమాట, చీప్గా వచ్చేస్తుంటుంది. అని చెప్పి ఆ క్రెడిట్ కార్డు మీద కూడా ఇంకా తక్కువ అని చెప్పి మనకు లేకపోయినా సరే ఎవరికి ఉందో వాళ్ళ దగ్గరికి తెచ్చుకుని చాలా చేస్తుంటాడు. ఎందుకంటే మళ్ళీ టైం దాటిపోతే దొరకదని. అలాగే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క పరిష్కారం ఈజీగా ఎక్కడ సొల్యూషన్ దొరుకుతుందో, ఈయన 3.5 పీరియడ్ అంటాడు. అలా కాదు, నేను ఇంకొకరు చెప్తాను, అక్కడికి వెళ్ళు, ఆయన కళ్ళు మూసుకుని చెప్పేస్తాడు నీకేం జరుగుతుంది మొత్తం అంతాను, నీకేం జరుగుతుందో ఎక్కడ జరుగుతుందని చెప్పేస్తాడు. అంటే అదేదో బాగుంది కదా, ఈ 3.5 పాటలు మనకెందుకు చెప్తున్నాను. చాలామంది చేసేటువంటిది ఈ 3.5 ఉంటాం, మళ్ళీ స్తుతులు చెప్పటాలో స్తోత్రాలు చెప్పటాలో, ప్రతిరోజు 3.5 లేకపోవడం, ఇది అంతా చాలా కష్టంగా ఉంది. ఎవరైనా ఏం చేస్తాడు, అలా కళ్ళు మూసుకుని నీకేం జరుగుతుందో అంతా చెప్పేస్తాడు ఆయన ప్రార్థన చేసి. థ్యాంక్ గాడ్. నెంబర్ ఇస్తారా? ఇంకా ఫోన్ చేసి బ్రదర్ ఈ బట్టలు కొనుక్కోవాలా వద్దా, ఇప్పుడు సంబంధం వస్తుంది చేసుకోవాలా వద్దా, భోజనం ఉంది తినాలా వద్దా, స్నానం చేయాలా వద్దా అంటే ఇంకా నీకు మనసు అనేది లేదు. ఇంకా నీకు ఏం చెయ్యాలో చేయకూడదని నీకు అనేది నీ రిమోట్ నీ దగ్గర లేదు. ఎవరో ప్రార్థన చేసి చెప్తే చేస్తాం, అంతేగాని నువ్వు దేవుని దగ్గర ఉండటం, కనిపెడటం, దేవుడి చిత్తం ఏంటి నువ్వు గ్రహించడం లేదు. ఇంకా ఒక రిమోట్ ఎవరో నొక్కుతుంటే ఎస్ నో అంటే ఎస్ అంటే ముందుకు, నో అంటే ఆగటం. నేను తప్పనట్లేదు, దేవుని చిత్తం తెలుసుకోవడం తప్పనట్లేదు, గొప్ప గొప్ప సేవకుల చేత ప్రార్థన చేయించుకోవడం తప్పని నేను అనట్లేదు, ప్రియులారా గమనించాలి. కానీ దాని మీదే ఆధారపడిపోయి దేవుని సందులో గడపకుండా, దేవునికి నేను సమర్పించుకోకుండా, వింటున్నారా? ఇప్పుడు నువ్వు బైక్ నడుపుతున్నావు, నీకేం రూట్ తెలీదు,
వెనకాల ఒక వ్యక్తిని ఏం చేస్తాడు, ఇట్లా అట్లా అన్నట్టు చెప్పాడు ఈరోజు. రేపు చెప్తాడా? ఎల్లుండి చెప్తాడా? రోజు నీ వెనకాల కూర్చుని నీకు చెప్తాడా లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకో అని చెప్పి? ఏం చేస్తాడు? ఒకసారి 2 సార్లు చెప్తాడు. తర్వాత ఏం చేయాలి? నీకు ఆల్రెడీ రూట్ తెలిసింది కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. నా ఉద్దేశం అది. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. అంటే ఈయన వాక్యం వినాలి, ఎవరిది వినొద్దు అంటున్నాడా, ఎవరి చేత ప్రార్థన చేయించుకోవద్దు అంటా అనేటువంటి ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు ప్రియులారా. మీరు ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, చాలా ప్రాముఖ్యమైన విషయం. అందరికీ ఏంటంటే దేవుడి చిత్తం ఏంటి చెప్పేసేయండి. చూసారా, మీరు ప్రార్థన చేసి చెప్పేసేసేయండి. అంతేకాని మనం కనిపెడదాం, దేవుని సందులో ఉందాం, దేవుని కనెక్ట్ అవుదాం, అది లేదు చాలామందిలో. వింటున్నారా? కాబట్టి దేవుని సందులో మనం ప్రార్థన చేద్దాము, దేవుని కొరకు ఎదురు చూద్దాము. దేవుడి చిత్తం ఆల్రెడీ రివీల్ చేశాడు కదా, దాన్ని మనం స్వతంత్రించుకోవడానికి మనం ప్రయాసపడదాము, మనం ప్రార్థన చేద్దాము, మన ప్రభు సందులో గడుపుదాం అనేటువంటి ఆలోచనలు ఈ రోజున చాలామందికి రావడం లేదు. వింటున్నారా? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు చాలా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. కాబట్టి సజీవయాగంగా మన శరీరాలు సమర్పించడం అంటే దేవుని ఘనత కోసం జీవించడానికి మన యొక్క సంపూర్ణ వ్యక్తిత్వాన్ని అంకితం చేయడం అన్నమాట. క్రైస్తవేతర సమాజం కంటే, అంటే క్రైస్తవులు కానటువంటి వారు సమాజంలో అనేక మంది ఉన్నారు. ఆ సమాజంలో ఉన్న అందరికంటే క్రైస్తవులు అనేటువంటి వారు భిన్నంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరమని నువ్వు ఎరగవా? తెలుసు కదా వాక్యం. అయినా సరే ఒక అన్యుని ప్రేమించానండి నేను, మరి దేవుని చేసుకోవాలా చిత్తమా కదా? ఆల్రెడీ ముందే దేవుని చిత్తం అక్కడ తెలియజేయబడి ఉంది కదా. లోక స్నేహం దేవుని దృష్టికి వైరమని తెలుసు కదా. మళ్ళీ లోకస్తుతో సహవాసం చేయటం, ముందుకు వెళ్ళిపోవటం, వెళ్ళిపోయాక ఇప్పుడు ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలా వద్దా? స్టార్టింగ్ నుంచే తెలిసి నీకు అది వెళ్ళకూడని మార్గం అని చెప్పి ఇప్పుడు ఏం చేయమంటారండి? కాబట్టి మన మనస్సు మారి నూతన మగుట వలన క్రమంగా రూపాంతరాన్ని మనం అనుభవించాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తూ ఉండగా ప్రార్థన చేయడం, దేవుని వాక్యాన్ని చదవడం, ఆ వాక్యాన్ని ధ్యానించడం, గుర్తుపెట్టుకోవడం, తలపోయడం, పదే పదే గుర్తు తెచ్చుకోవడం, ఆరాధించడం, దేవుని కార్యాలను ధ్యానించడం అనేటువంటి అభ్యాసాల ద్వారా మన మనసు మార్పు చెందుతుంది. చూసారా, మన మనసు మార్పు చెందాలంటే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చూసారు, దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, అభ్యాసం చేయాలి, పదే పదే మననం చేస్తూ ఉండాలి, ఆరాధన చేస్తూ ఉండాలి, పాటలు పాడుతుండాలి, అన్నీ చేయాలి. నీకు పాటలు పాడే టాలెంట్ లేకపోవచ్చు, స్టేజ్ ఎక్కాలంటే నీకు టాలెంట్ ఉండాలి. నీ ఇంట్లో నువ్వు పాడుకోవడానికి ఏ టాలెంట్ అవసరం లేదు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ మాటలు మీకు చాలామందికి ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ దేవుని వెంబడించడానికి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి, సజీవ యాగంగా సమర్పించుకోవాలి. అంతే కదా. 3:30 అంటే ఎంత మంచి నిద్ర పడుతుందో కదా. అట్లాగా మొన్నటి వరకు అయితే చలిగా ఉంది కాబట్టి అట్లా ముసుగేసుకుని మంచిగా పడుకుంటే చాలా వెచ్చగా చక్కటి నిద్ర పట్టేసేటువంటిది. ఇప్పుడు కూడా మంచిగానే ఉంటుంది, సమ్మర్ కదా, చక్కగా ఏసీ వేసుకుంటారు కొంతమంది, హాయిగా పడుకుంటారు. సో అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? సమాధి పెట్టి భుజాన్ని వేసుకోవటం ఇది అనమాట. నీ నిద్రనంతా మూట కట్టి మంచం మీద పెట్టావు, ఆ యొక్క దాంట్లోంచి జయిస్తున్నావు. చూసావా, ఆ ముసుగులోంచి, ఆ మంచంలోంచి ఏం చేస్తున్నావు? జయిస్తున్నావు. అదొక పోరాటం కదంటారా. చాలా బద్ధకంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. దాంట్లోంచి నువ్వు చెప్పాలంటే ఒక సమాధి పెట్టిలోంచి బయట లేచి వస్తున్నట్టే లెక్క అది. ఆ నిద్రమత్తుని విడిచిపెట్టి రావటం అంటే జయించడం, పోరాటం. అది అదొక మరణాన్ని జయించినటువంటిదే చెప్పాలంటే. అంతే కదా. చచ్చిన వాళ్ళు నిద్రించిన వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానం అంటారు, చనిపోయిన వారితో సమానం అంటారు నిద్రపోయిన వాళ్ళు కదా. అంటే నువ్వు మళ్ళీ జీవించి బయటకు వస్తున్నావు, జీవంతో బయటకు వస్తున్నావు. అదొక జీవం, ఈజీ కాదు. కానీ నా ప్రియులారా, మీరు గమనించండి, యూట్యూబ్ మొత్తం సాక్ష్యాలతో నిండిపోతుంది. 3:30 ప్రేయర్లోనే అద్భుతం, 3:30 ప్రేయర్లోనే థ్యాంక్ యూ జీసస్ చెప్పగా, స్తుతించగా, ప్రార్థనా విధానం మార్చుకోగా, ఇదే సాక్ష్యాలు. అంతేగాని ఎక్కడన్నా సాక్ష్యం, జోషువ బ్రదర్ మన ఎత్తి మీద చేసి ప్రార్థన చేశాడు, మమ్మల్ని అభిషేకించాడు, జోషువ బ్రదర్ ఇలాగ కళ్ళు మూసుకుని ఇలా చెప్పాడు, మాకు అదే జరిగింది, ఈ సాక్ష్యాలు ఉండవు. లేదా అంటే అవి ఉన్నాయి, అవన్నీ చేస్తాడు దేవుడు, అవన్నీ ఆల్రెడీ దేవుని యొక్క వరములు ఫలములన్నీ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? ప్రపంచం అంతా వచ్చి ఇక్కడే ఈ చెయ్యి కోసం ఎదురు చూడాలన్నమాట. ఈ చేతిలో అభిషేకం ఉంది కాబట్టి ఆ చెయ్యి నెత్తి మీద వేయించుకోవాలి,
కదా. దేవుని మీద కంటే దృష్టి ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఈ చేతి మీదకి వెళ్ళిపోద్ది అనమాట. ఆయన చేత చేయించుకుంటే అద్భుతం జరుగుతుంది ఎట్లాగైనా సరే, ఆయన చేత ప్రార్థన చేయించుకుంటే అద్భుతం జరుగుతుంది ఎట్లయినా సరే అని చెప్పి దేవునికి ఉన్న స్థానం కొంచెం తగ్గిపోతుంటుంది. నెమ్మదిగాను ఈ మనిషికి ఇంపార్టెంట్ పెరిగిపోతుంటుంది, ఈ మనిషి మీద మన యొక్క ఫోకస్ పెరిగిపోతుంటుంటుంది. కాబట్టి ఈరోజున నా ప్రియమైనటువంటి వారలారా, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుందని ఎవరిని మోటివేట్ చేసి అట్లా చేయలేదు నేను. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది, నువ్వు పలికితే కలుగుతుంది. హల్లెలూయా. జీవమరణ నాలుక వశం, ప్రతి వారికి నాలుక ఉంది, ప్రతి నాలుక వశం ప్రతి వారి వశమే. హల్లెలూయా. కాబట్టి ఎవరి సమాధి పెట్టి వాళ్ళ భుజాన్ని వేసుకుని వెళ్ళాలి, ఎవరి మట్టికి వాళ్ళు ప్రభుని వెంబడించాలి. ప్రతి వ్యక్తి కోసం యేసు ప్రభు రక్తాన్ని కార్చాడు పర్సనల్గాను. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడు నా మాట విని వణుకుచుంటాడు వాడిని నేను దృష్టించిన అన్నాడు. ఎవడు అంటే ఒకడు, ఎవరికి వాళ్ళు సింగిల్ పర్సనల్ మాట. కాబట్టి ప్రతి వారికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. తల్లి పిల్ల తండ్రి ఎంతమంది ఉన్నా సరే అందరూ కలిసి ప్రార్థన చేసినా కానీ నీ మట్టికి నీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ దేవునితో పర్సనల్. హల్లెలూయా. చాలామంది చాలా సలహాలు అడుగుతూ ఉంటుంటారు. నేను కాంప్రమైజ్ అవ్వనండి. బ్రదర్ పెళ్లి చేసుకుంటున్నాం, మరి ఇలాగా కట్నం తీసుకోవాలా వద్దా? కట్నం మాట ఎత్తితే ఇంకా పెళ్ళి కాదని అంటాను నేను, అంతే. ఇంకా మాట్లాడే అవసరం లేదు, ఇంక ఇందులో దేవుని చిత్తాలు అవి కనిపెట్టే అవసరం లేదు. మరి అది కాదు బ్రదర్, ఇంకేది కాదు, వద్దు, నాకు టైం వేస్ట్, సింపుల్, అక్కడితో ఆపేస్తాను నేను. ఎందుకంటే నేను కట్నం తీసుకోలేదు రూపాయి కూడాను. అంటే పరిస్థితులు బాగోక అట్లా కాదు, నేను 7వ తరగతిలో డిసైడ్ చేసుకున్నాను ఇది. అంతేగాని ఇప్పుడు ఏదో పరిస్థితులు బాగోలేదన్న పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసేసో నేను అందరు తిట్టారు, బుద్ధి లేనుడు నువ్వు, ఉండటానికి ఇల్లు లేదు, కనీసం తినడానికి తిండి లేదు, కట్నం తీసుకోవడంట మహానుభావుడు. ఎస్, నేను మహానుభావుడినే. నా యేసయ్య మహానుభావుడు, ఆయన బిడ్డను నేను. నా యేసయ్య సర్వ సృష్టికర్త, నా యేసయ్య సర్వాంతర్యామి, ఆయన బిడ్డను నేను రాజుని. దేవుడు చెప్పాడు, మీరు రాజులని యాజక సమూహం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు పిచ్చోడు అన్నారు. ఎస్, నీ దృష్టిలో పిచ్చోడు నేను. ఈ లోకం దృష్టిలో వేరే వారిని పిచ్చివాడిని దేవుడు ఏం చేస్తాడంట, గొప్పవాళ్ళుగా వాడుకుంటాడు. ఆ రోజున అందరూ పిచ్చోడే అన్నారు. ఎందుకంటే నేను చదువుకుంటూ నా క్లాస్మేట్ అబ్బాయి ఉంటే వాళ్ళ ఇంటికి పనికి వెళ్ళేటువంటి వాడిని నేను. ఆలోచించండి ఎట్లా ఉంటుంది పరిస్థితి. ఎప్పుడు 6-7 ఇంటర్మీడియట్ చదివేటువంటి 17 సంవత్సరాల వయసులో నాతోటి చదివేటువంటి నా క్లాస్మేటు ఉంటే వాడింటికి వాళ్ళ పెంకుటిల్లు అనమాట, పెంకు మారుస్తుంటే ఆ పెంకు మార్చడానికి పనికి వెళ్ళేటువంటి వాడు నేను. వెళ్తే భోజనం కూడా అక్కడే పెట్టారు, వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసి వాళ్ళకి పని చేస్తూ ఉండేటువంటి వాడిని. అప్పుడు నాకు వచ్చినట్టు అవకాశం, ఉద్యోగం అప్లై చేయడానికి వచ్చింది. మరి ఆర్టీసీ కండక్టర్ జాబు వచ్చేస్తుంది అన్నమాట, వచ్చేసినట్టు ఆల్మోస్ట్. కానీ నేను అప్లై చేయలేదు, వద్దని రిజెక్ట్ చేశాను. అలాగే దేవుడు ఒక ఉన్నతమైనటువంటి నియమాలు ఇచ్చాడు, దానికి పేదరికం ఏమో అడ్డురాదు ప్రియులారా. నీ యొక్క ఆలోచన, నీ యొక్క వ్యక్తిత్వం ఉన్నతంగా ఉన్నప్పుడు నువ్వే స్థితిలో ఉన్నా సరే, ఉన్నతమైన వ్యక్తి ఒక డైమండ్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసినంత దాని విలువ తగ్గిపోదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగినాక. ఒక డైమండ్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసినంత దాని విలువ తగ్గదు. ఎస్, నేను డైమండ్ ఒకనొకప్పుడు చెత్త డబ్బాలో ఉన్నాను, చిత్తు కాగితాల మధ్యలో ఉన్నాను, మరి ఆ కళంకమైనటువంటి సమాజం వ్యక్తుల మధ్యలో ఉన్నాను. కానీ నాకు కళంకం అట్టనే లేదు, దేవుడు తీశాడు. ఇది ఇక్కడ కాదు ఉండటం, ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, ఈ యొక్క సూర్యకాంతి తగిలేటువంటి ప్లేస్లో ఉండాలి. ఆ సూర్యకాంతి పడే ప్లేస్లో ఇది ఉంటే దీంట్లో వచ్చే కిరణాలు అనేక మందికి వెలుగునిస్తాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి దేవుడు ఏం చేశాడు, అక్కడ కాదు ఇక్కడ కాదని చెప్పి ఆ ప్లేస్లో నుంచి మార్చి తీసి, అక్కడ నుంచి తీసేసి ఏం చేశాడు, ఇప్పుడు వేరే ప్లేస్లో పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే దేవుని యొక్క ముఖ కాంతిలో ఇది ప్రకాశించడం వల్ల అనేక మంది జీవితాల్లోనికి అందులో నుంచి ఇప్పుడు చూడండి, ఒక డైమండ్ మీద ఎప్పుడైతే సూర్యకాంతి పడిందో, ఒక డైమండ్ మీద సన్లైట్ ఎప్పుడైతే పడిందో ఏమవుతుంది, అదే డైమండ్ ఎక్కడో చెత్త డబ్బాలోనో ఎక్కడో కనిపించకుండా ఉంటే పెద్ద అది తెలియదు, ప్రకాశించదు. కానీ అదే డైమండ్ ఒక సూర్యకాంతి వెలుతురులో కానీ లేకపోతే వెలుగు పడేటువంటి ప్లేస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ డైమండ్ మీద సూర్యకాంతి పడ్డప్పుడు అది డైమండ్లు అంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి కదా, చాలా కోణాలు వెళ్తుంది అనమాట. ఆ ఒక్క లైటే దీని మీద పడ్డాక దీనిలోంచి విస్తారమైనటువంటి రకరకాల కోణాల్లో వెలుగు ప్రసరింతుంది అనమాట.
అలాగే ఈ యొక్క నేను డైమండ్ అని చెప్తాను. నేను ఐఎమ్ వాల్యుబుల్, ఐఎమ్ ప్రీసియస్. హల్లెలూయా. యేసయ్య నన్ను వెలకట్టి మరి నా యొక్క జీవితానికి వెల చెల్లించాడు ఆయన. యేసు ప్రభు వెల చెల్లించుకున్నాడంటే ఎంతో విలువైన వ్యక్తులు మనమంతా కూడా. కాబట్టి నేను దేవుని సొత్తును, దేవుని యొక్క ఆస్తిని. కాబట్టి ఈ యొక్క డస్ట్బిన్లో మూలన పెంట మీద పనికిరాని చెత్తతో ఉన్నటువంటి ఈ డైమండ్ తీసుకొచ్చి ఒక ఉన్నతమైన ప్లేస్లో పెట్టి అది సూర్యకాంతి దాని మీద పడుతుంటే అది ఎట్లా మెరుస్తుందంటే చూసారా, ఇది క్లాతే, ఎల్ఈడి కాదు, క్లాతే. అది ఇక్కడ లైట్ చీకటి ఉన్నప్పుడు ఏమీ లేదు. ఎప్పుడైతే ఈ లైట్లు పెట్టామో చూడండి, రకరకాల నక్షత్రాలు ప్రకాశిస్తున్నట్టుగా అద్భుతంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కేవలం బ్లాక్ క్లాత్ అది. చూసారా, అలాగా మన జీవితం నల్లది పనికిరానటువంటిది ఎప్పుడైతే దేవుని యొక్క ముఖ కాంతి పడటం ప్రారంభించబడ్డాదో, దేవుడు ప్లేస్ని మార్చి అక్కడ పెట్టాడో, ఈ రోజున అనేక మంది జీవితాల్లో వెలుగు నింపేటువంటి డైమండ్గా దేవుడు నన్ను మార్చాడు. నిస్సందేహంగా నేను చెప్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నన్ను మార్చాడు ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుడు నన్ను ఆ విధంగా చేశాడు ఈరోజు. ఎందుకంటే ఏ సాక్ష్యం విన్నా, ఎక్కడి నుంచి విన్నా కూడా దేవుడు మీరు చెప్పిన వాక్యం ద్వారా, దేవుడు మీ ద్వారా మాట్లాడిన మాటల ద్వారా ఎప్పుడైతే ఈ వాక్యాలు వింటూ వచ్చామో మా జీవితాలు కట్టబడ్డాయి. ఇంతవరకు మేము ఏదేదో చేస్తాం, కానీ ఇప్పుడు మా ప్రార్థన విధానం మారింది. స్తుతించే విధానం కాదు, స్తుతి అంటే ఏంటో తెలిసింది. మా జీవితాలు కట్టుకున్నాం. నాకు తెలీదు, నేను వాళ్ళతో మాట్లాడింది ఏమీ లేదు. అది నా యొక్క ఆలోచన అన్నమాట. నేను వారితో మాట్లాడకూడదు, కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు మాటలు వారు విని వారి జీవితాన్ని కట్టేసుకోవాలి, వారు బలపడిపోవాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చాలా సంతోషం అనేటువంటి ఈ యొక్క మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. చాలా జాగ్రత్తగా వింటున్నారని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. చూసారా, ఒక డైమండ్ ఎప్పుడైతే వెలుతురులోకి వచ్చిందో దాని మీద లైట్ పడ్డాడో అనేక కోణాల్లో కాంతులు వెరజల్లుతూ ఉంటుంది. అది ఈరోజున దేవుడి ముఖ కాంతి నా మీద ప్రకాశిస్తూ ఉన్నప్పుడు, దేవుని సందులను చూస్తున్నటువంటి వాక్యాలను నేను విని వాటిని మళ్ళీ విస్తరింపజేస్తున్నప్పుడు, వాటిని మళ్ళీ ప్రజ్వలింపజేస్తూ ఉన్నప్పుడు అనేక మంది చీకటి జీవితాల్లో వెలుగు నింపబడుతూ ఉంది. ఇదంతా ఎలా జరిగింది? సజీవ యాగముగా సమర్పించుకోవాలి. నీ యవ్వన కాలంలో అందరూ సినిమాలకు వెళ్తారు, నువ్వు మాత్రం సినిమాలను సమాధి చేసుకోవాలి. నీ యవ్వన కాలంలో అందరూ క్రికెట్లు ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతుంటారు, నువ్వు మాత్రం దేవుని సందులో కూర్చోవాల్సి వస్తుంది. చూసారా, నీ యవ్వన కాలంలో అనేక మంది అనేక విషయాల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంటారు, నువ్వు మాత్రం దేవుడా దేవుడా అంట చెప్పు దేవుని సందులో కూర్చుంటుండాలి. ఆదివారం మధ్యలోకి నేను విలేజ్లో ఉండగా 2 సండే స్కూల్ నడిపేవాడిని, చర్చికి వచ్చేవాడిని. ఆ రోజే నా బట్టలు ఉతుక్కోవటం, ఆ రోజు ఐరన్ చేసుకోవటం, ఎన్నో పనులు ఉండేటువంటివి. కానీ అందరూ ఆదివారం మధ్యలోకి హాయిగా క్రికెట్ ఆడుకోవటానికి, ఎంజాయ్ చేసుకోవటానికి ఇట్లా తిరుగుతుండేటువంటి వారు. నేను చెప్తున్నాను, సజీవ యాగముగా ఏం చేయాలంటే మీ శరీరాన్ని సమర్పించుకోవాలి. ఆ రోజు నేను అందరికీ పిచ్చోడిలా కనపడ్డాను. ఏంట్రా, వీడికి ఒక ఎంజాయ్మెంట్ అనేటువంటి ఉండదా, వీడికి ఒక ఆశలు అనేటువంటి ఉండవా, ఏదో ముసలులాగా అక్కడే కూర్చుని ఉంటాడు, అక్కడ అదంటాడు. నా ఫ్రెండ్స్ అంతా కూడా యూత్ మీటింగ్స్ అవి పెట్టుకుని ఎంజాయ్ చేస్తుంటుంటే నేను మాత్రం సైకిల్ వేసుకుని దేవుని సన్నిధిలో ఎక్కడ మీటింగ్స్ ఉన్నాయని చెప్పేసి దేవుని సేవకులతో తిరుగుతూ, దేవుని సేవకులను సైకిల్ మీద ఎక్కించి తిప్పుతూ, వాళ్ళని హౌస్ విజిటింగ్స్ తీసుకెళ్తూ, ఆ సేవకులు అనేక గృహాలకు వెళ్ళి ఆ సేవకులతో అనేక మందికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇలా గడుతుండేటువంటి జీవితం చూసేవాళ్ళకి అంతా ఏమి జీవితం ఏంటిది, జీవితమేనా అసలేని, ఒక జీవితంలో ఒక ఆశ అనేటువంటిది లేదు, ఒక సమాజానికి తగినటువంటి జీవితం కాదు ఇదంతా కూడాను. ఏదో అదో టైపు కదా అనుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. నా తోటి వయస్కులతో నేను ఎప్పుడు కలిసింది లేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా దేవుడు తెలుసుకున్నా కానీ దేవుడిలో డీప్నెస్ తక్కువ. పనిచేసేవాడిని, మరి నేను అన్యులతో పనిచేసేవాడిని, అన్యులతో కలిసి ఉండేటువంటి వాడిని. తెల్లవారితే పని వాళ్ళతోటే చేయాలి, కానీ పని చేసేవాడిని కానీ స్నేహం చేసేవాడిని కాదు. అదే దుష్ట సాంగత్యం మంచి నడవడిని పాడు చేస్తుంది. పని చేస్తాను కానీ నేను సాంగత్యం చేయలేదు. సాంగత్యం అంటే ఏంటంటే వాళ్ళ మందు తాగుతాకి వెళ్ళాలంటే మనం కూడా వెళ్తాం, సాంగత్యం. వాళ్ళ సినిమాకి వెళ్తాం, సాంగత్యం. నేను అది చేయలేదు. వాళ్ళ పనిలోకి వెళ్తే వాళ్ళతో పాటు పని చేసుకోవడానికి వెళ్ళేటువంటి వాడిని, పని చేసుకుని నేను వచ్చేసేటువంటి వాడిని. పని చేసుకున్న తర్వాత వాళ్ళు అటు వెళ్ళేవారు, సినిమా హాల్కు లేకపోతే అటు ఇటు వెళ్ళేవారు. జాగ్రత్తగా ఉండాలి. సజీవయాగంగా సమర్పించుకోవడం అంటే ఏంటి చెప్తున్నాను. కాబట్టి నువ్వేది విత్తుతావో అది కోసుకుంటావు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా.
అంతేగాని సమస్యలు నిండిపోయి బాధల్లోకి ఇరిగిపోయి జీవితం గందరగోళం అయిపోయినప్పుడు మన కోసం ఎవరు ప్రార్థన చేస్తారా? ఆ పరిస్థితి రానివ్వకుండా ఎప్పుడు కూడా నువ్వు సమర్పించుకోవాలి దేవునికి, నిన్ను సమర్పించుకోవాలి. ఒకవేళ నీకు ఎవరైనా ప్రార్థన చేస్తే అద్భుతం జరిగితే అక్కడితోటే నీ జీవితం అంతే, ఏమి ఎదుగుబొదుగు ఉండదు. ఎందుకు నువ్వు కష్టపడేది ఏం లేదు, ఎవరో నీ కోసం ప్రార్థన చేసిన అద్భుతం జరిగిందంటే అక్కడితో అయిపోతుంది. అది కదా నీ లైఫ్. అర్థమవుతుందా? దేవునితో కనెక్షన్ ఉండాలి నీకు. అందుకని నువ్వు సమర్పించుకోవాలి దేవునికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సజీవ యాగంగా మన శరీరాలను సమర్పించుకోవాలంటండి దేవునికి. ఎవరైతే సజీవ యాగంగా వారి యొక్క శరీరాలను సమర్పించుకుంటారో, సమర్పణ కలిగినటువంటి జీవితాల్లో చాలా అద్భుతమైనటువంటి కార్యాలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడు? సమర్పించుకున్నాడు తండ్రి చిత్తానికి. ప్రభా, నాకు కొంచెం ఇది కొంచెం టైం ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది, కొంచెం దీన్ని తప్పిస్తావని చిత్తమైతే అని అక్కడ దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ నో 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 నో, నా చిత్తము కాదు నీ చిత్తమే జరిగించదేవా అని ఏం చేశాడు? సమర్పించుకున్నాడు. కాబట్టి అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎందుకని అన్ని నామాల కంటే పైనామం? ఎందుకని దేవుడు అంతగా హెచ్చించబడ్డాడు? సమర్పణ. సగం సమర్పణ కాదు. చాలామంది ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. అసలు వాళ్ళ పరిస్థితి బాగోలేనప్పుడు మొక్కుబడి చేస్తుంటారు. అసలే నాకు ఇవన్నీ అలవాటు అయిపోయి కాబట్టి నేను డబ్బు మనిషిని కూడా కాదు కాబట్టి నాకు చాలా నవ్వు అనిపిస్తుంది, వదిలేస్తుంటాను. బ్రదర్, ఈ ఉద్యోగిని వస్తే ఫస్ట్ శాలరీ మీకు ఇస్తాం. నేను అడగలేదు అన్న ఇమ్మని, లేకపోతే మీరు ఇస్తేనే ప్రార్థన చేస్తాను నేను కూడా అనలేదు. లేకపోతే మాకు ఈ ప్రాజెక్ట్ వర్క్ అయిందంటే మీకు కారు కొనిస్తాం. ప్రైజ్ గాడ్. మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కు కొనుక్కుండుట మేలు. నేను అడగలేదు కదా. ఎందుకని మొక్కుకుంటారు చాలామంది ఒక్కరు కూడా ఇవ్వలేదు. నాకు బాధ ఏమి లేదు, ఎందుకంటే నేను ఆశించలేదు కాబట్టి. నేను ఎక్స్పెక్ట్ చేసేసి వచ్చేస్తుందని అనుకుంటే బాధపడేవాడిని. కాబట్టి నేను దాన్ని లైట్ తీసుకున్నాను, పట్టించుకోలేదు. కానీ ఏం చేశారు మీరు? ప్రసంగి గ్రంథం ఉంటుందన్నమాట. మొక్కుకున్నారు మీరు. ఎందుకంటే ఆవేశంలోనూ అనాలోచితంగాను, లేకపోతే ఉద్రేకంతో, లేకపోతే ఆ పరిస్థితి ఇంకా అదే మొక్కుబడి చేసుకుంటే వస్తుందన్న ఉద్దేశంతో చాలామంది మొక్కుబడి చేసుకుంటుంటారు. జాగ్రత్త ప్రియులరా, చాలా ఆలోచించి తీసుకోండి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు. ఈ రోజున నాకు ఇస్తానన్నటువంటి వాళ్ళు అందరికీ నేను కార్లు ఇచ్చుంటే ఎంతమంది గిఫ్ట్లు ఇచ్చేదినో నేను ఈ పాటికి. చాలామంది మొక్కుబడి చేస్తుంటుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేసేటప్పుడు అసలు మేము ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్పి మీరు కూడా చాలా సాక్ష్యాలు వినే ఉంటుంటారు. మేము ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పేసేస్తారు. అందులో సాక్ష్యాలను చెప్పేస్తుంటారు. రికార్డెడ్ అని తెలుసో లేదు మరి వాళ్ళకి. కానీ అది తర్వాత ఎప్పటికీ అసలు వాళ్ళే కనపడరు. వాళ్ళు ఇచ్చే వస్తువులు ఎలాగొన్నా కానీ, వాళ్ళు చేసే వాగ్దానాలు ఎలాగొన్నా కానీ అసలు ఆ మనుషులే అడ్రస్ ఉండరు. ఈ రోజున చూడవచ్చు మీరు, గతంలో సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు ఎవరెక్కడ ఉండరు. ఉన్నారంటే అదే చెప్తాడు దేవుడు. అత్తకి కోడలికి పడదు, కుటుంబంలో ఒకరికొకరికి పడదు అంటుంటాడు. అలా ఎవరైతే పడతాదో, ఎవరైతే కలిగి సమాధానం కలిగి ఉంటారో వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. అర్థమవుతుందా? అంటే సమర్పణ అన్నమాట. నువ్వు సమర్పించుకున్నప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మీరు చూడగలుగుతారు. అంతేగాని ఏదో చిన్న ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేశాక చిన్న అద్భుతం జరుగుతుంది సాక్ష్యం చెప్తారు అంతే. ఇంక మళ్ళీ అడ్రస్ ఉండరు. మళ్ళీ ఎప్పుడు వస్తారంటే వాళ్ళు కొంచెం పెళ్ళి కావాలి, ఎన్నో ప్రయత్నాలు చేసి రావట్లేదు, ఇక్కడ వస్తే జరుగుతుందని చెప్పి నమ్మారు. కాబట్టి ఏం చేస్తారు? ప్రార్థన చేయించుకుంటారు. బ్రదర్, ఇలాంటి సమస్య ఉన్నది, ప్రార్థన చేయండి. వివాహం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఎంతో కాలంగా ఎదురు చూస్తాం, జాబ్ కోసం, గర్భఫలం కోసం. అంటే యేసయ్యా నీకు వందనాలు దేవా, యేసు క్రీస్తునామములో ఈ బిడ్డ గర్భఫలం ఇచ్చినందుకు వందనాలు, గర్భాన్ని తెరిచినందుకు వందనాలు. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నేను నమ్ముచున్నాను దేవా, ఈ బిడ్డ పక్షాన నా విశ్వాసం ఈ బిడ్డతో జోడిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్ అనగానే దేవుడు ఏం చేశాడు? ఇద్దరు ఏకీభించారు కాబట్టి అది పరలోక రాజ్యాన్ని నెరవేర్చి అద్భుతం చేసి గర్భఫలం ఇచ్చాడు. అయిపోయింది. ఎప్పుడైతే కన్సీవ్ అయిందో ఆనందంతో రాగరాగ వచ్చింది కదా, నడవకూడదు, కదలకూడదు అన్నారు డాక్టర్ అని చెప్పి ఎర్లీ మార్నింగ్ 3:30 లైవ్ లేదు, ఏమీ లేదు ఇంకా. ఎందుకంటే బిడ్డగా ఏమైనా అవుతుందేమో. ఎవరిచ్చారు బిడ్డ? దేవుడిచ్చాడు కదా. కానీ ఇప్పుడు ప్రార్థన చేస్తే మళ్ళీ బిడ్డగా ఏమైనా అవుతుందేమో, ఎర్లీ మార్నింగ్ లేస్తే బిడ్డగా ఏమైనా అవుతుందేమో, ఎక్కువసేపు స్తుతిస్తే, ఎక్కువసేపు మాట్లాడితే బిడ్డగా ఏమైనా అవుతుందేమో, నడిస్తే బిడ్డగా ఏమైనా అవుతుందేమో, కూర్చుంటే బిడ్డగా ఏమైనా అవుతుంది. చూసారా, అంతా ఫోకస్ అక్కడికి వెళ్ళిపోయింది, దేవుని పక్కకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. నెలలు గడుస్తూ ఉంటాయి. సడన్గా స్కానింగ్ తీస్తారు. స్కానింగ్లో బేబీ హార్ట్ ఫామ్ అవ్వలేదు.
మళ్ళీ ఎవరు గుర్తొస్తారు ఇప్పుడు? బ్రదర్, ఇలాగైంది బ్రదర్, ప్లీజ్ ప్రే ఫర్ మీ బ్రదర్, బ్రదర్ బ్రదర్ బ్రదర్, మీ అనుదినము ప్రార్థించండి బ్రదర్, మార్నింగ్ లైవ్లో చేయండి బ్రదర్, మధ్యాహ్నం లైవ్లో చేయండి, సాయంత్రం లైవ్లో. ఇంతకాలం ఏమైపోయింది మళ్ళీ? అంటే నేను జరుగుతున్నటువంటి చెప్తున్నాను. ఇట్లా దేవుడు ఏదో ఒక వస్తువులాగానో. చూడండి, మొబైల్ ఛార్జింగ్ ఎప్పుడు వెతుక్కుంటాం మనం? ఛార్జర్ ఎక్కడ ఉందని. ఛార్జింగ్ 10% వచ్చేసాక ఛార్జర్ ఎక్కడ ఉంది, ఛార్జర్ ఎక్కడ ఉంది, అయిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఫోను. అంతవరకు నీకు తెలియదు ఎక్కడ ఉంది ఛార్జర్. మొబైల్ ఛార్జర్ ఎక్కడ ఉందో తెలియదు అనమాట. గందరగోళం అయిపోతుంటాం, అయిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అలాగే ఈరోజు దేవుడిని ఎప్పుడు ఎత్తుతున్నారంటే ఫైనల్కి వచ్చేసింది, ఇంకా సమస్య తీవ్రమైన రూపం దాల్చేస్తుంది. సమర్పణ అంటారు అది. చాలామంది కదా, అందరూ అలాగే ఉన్నారు. చాలామంది అనే కంటే అందరూ అంతే. సమస్య ముదిరిపోతున్నప్పుడు వచ్చేసి, ఇప్పుడు నీకు దాహం వేస్తుందని చెప్పి బావి తవ్వటానికి గుణపం పార తీసుకుని వెళ్తే ఎట్లా ఉంటుంది? ఆలోచించండి ఒకసారి. నీకు బాగా దాహం ఇచ్చి చచ్చిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు ఎలాగ వాటర్ కావాలని చెప్పి ఇప్పుడు బావి తవ్వుతానని చెప్పి గుణపం ఇచ్చుకుని తవ్వి పార ఇచ్చుకుని తీస్తుంటే ఎప్పటికి తవ్వుతా ఉన్న ప్రాణం పోతుంది. నీకు దాహం అనేది ఏమి లేదు, నువ్వు మంచిగా ఆరోగ్యంగా ఉన్నావు. కానీ నువ్వేం చేసేటప్పుడు కష్టపడి చక్కటి ఒక బావిని తయారు చేసుకుని నీళ్లు సమృద్ధికి వచ్చేలాగా పెట్టుకుని ఉన్నావు. నీకు దాహం వేస్తే ఏం చేస్తావు? గ్లాసులో వాటర్ తీసుకుంటే తాగుతావు, అయిపోయింది. ఎందుకు నా గ్లాసులో వాటర్ ఈజీగా వచ్చింది? నీకు బాగున్నప్పుడు అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా, దాని అవసరం లేనప్పటికీ కూడా దాన్ని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, నీ సమయాన్ని సమర్పించుకున్నావు, అక్కడ చేసావు కాబట్టి. సో నేను అనేది ఏంటంటే ప్రియులారా, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు. ఎగోపత్రి ఉండదు. శోధన వచ్చాకంటాడా? శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. 7వ తరగతిలో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే, ఐ థింక్ మా చిన్నమ్మోళ్ళు ఎవరో, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏదో పెడుతున్నారు, నేను తినలేదు, నేను తిన్నాను అని అన్నాను. అన్నారు, అదే ఉపవాసమా? 7వ తరగతి చదువుతున్నా, నువ్వు ఉపవాసం ఏంటి? ఏం పాపం చేసావు? నువ్వేం తప్పు చేసావు? నాకు అర్థం లేదు. తప్పు చేసిన వాళ్ళు ఉపవాసం ఉంటారన్నమాట. అయితేని పాపం చేసిన వాళ్ళు ఉపవాసం ఉంటారేమో. నిజమే, నేనేం చేశాను చూసారా? ప్రశ్న ఎత్తాడు సైతాన్ని గడు, నెమ్మదిగాను ఆలోచనలో పడేస్తాడు, అయోమయంలో పడేస్తాడు. నీ సమర్పణ కాస్త విరమించుకుంటావు అనమాట. నిరాహార దీక్ష విరమణ అంటారు కదా, అట్లాగా ఆయన వచ్చాడు. ఏమిచ్చాడంటే లెమన్ జ్యూస్ ఏది ఇచ్చి విరమింపజేశారు అంటారు కదా. సైతానుడు ఎప్పుడు విరమింపచేద్దారని చూస్తాడనమాట. 7వ తరగతిలో నేను ఉపవాసం ఉంటే అలాగన్నారన్నమాట. ఓ నిజమే, 7వ తరగతి నువ్వేం పాపాలు చేశారా? నేనేం పాపాలు చేశాను? ఎవరిని తిట్టలేదు, దొంగతనం చేయలేదు, ఏం చేయలేదు. ఓ నిజమే కదా, మరి నేను ఉపవాసం ఎందుకు చేయాలి? ఆలోచన కదా. అప్పుడు వాక్యం చదివితే యేసుక్రీస్తు ప్రభువు 40 రోజులు ఉపవాసం ఉన్నాడంట. యేసు ప్రభువు 40 రోజులు ఉపవాసం ఎందుకున్నాడు? ఏం తప్పు చేశాడు? తప్పు చేయలేదు. ఏం పాపం చేశాడు? పాపం చేయలేదు. ఆయనకి ఏం అవసరం ఉంది? ఏం అవసరం లేదు. అదేంటి? యేసు ప్రభువు వారికి ఏమి తప్పు చేయకపోయినా, ఏం అవసరం లేకపోయినా మరి ఇంకెందుకు ప్రార్థన చేస్తాడు ఆయన? ఇంకెందుకు ఉపవాసం ఉన్నాడు? మాదిరికి వేసే ఉండాలి. ఏమంటాడని? నేను పరిశుద్ధుని కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధుడిగా ఉండు. నేను చేశాను కాబట్టి నువ్వు చెయ్యి. నేను క్షమించాను కాబట్టి నువ్వు క్షమించు. నేను ప్రేమించాను కాబట్టి నువ్వు ప్రేమించు. రీజన్స్ వద్దు. కాబట్టి ఉపవాసం దేవుని కొరకు కాదు, ఉపవాసం నీ కొరకు. ఉపవాసం పాపం చేస్తే పోవటం కాదు, ఉపవాసం నిన్ను నువ్వు పరిశుద్ధంగా ఉంచుకోవడానికి, నీ పరిశుద్ధతను కాపాడుకోవటానికి, నీ ప్రవర్తన కాపాడుకోవడానికి. హల్లెలూయా. ఉపవాసం శోధనను తప్పించబడటానికి కాదు, ఉపవాసం శోధన రాకుండా జాగ్రత్త పడటానికి. హల్లెలూయా. వింటున్నారా? తుఫాను వచ్చాక ఇల్లు కట్టుకోవడం కాదు, ఇల్లు కట్టుకుంటే తుఫాను నీ ఇంట్లోనికి రాకుండా ఉంటుంది. ఎండ వస్తుందని చెప్పి ఇల్లు కట్టుకోవడం కాదు, ఎండ రాకముందు ఇల్లు కట్టుకుంటే ఎండ నీ మీద పడకుండా ఉంటుంది. వర్షం వస్తున్నప్పుడు ఇల్లు కడతాం కాదు, ముందే ఇల్లు కట్టుకుని ఉంటే వర్షం నిన్ను తడపతో నీ దరి చేరదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోషం కలిగి జీవించండి, సమర్పణ కలిగి జీవించండి. కాబట్టి సమాధి పెట్టే భుజాన్ని వేసుకుని వెళ్ళడమే వెంబడించడం అంటే. అటువంటి సమర్పణ ఉన్నదా మనకి? అటువంటి సమర్పణతో కూడినటువంటి జీవితం జీవిస్తూ ఉన్నామా? ఆలోచన చేయండి ఒకసారి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా.
కాబట్టి సజీవయాగంగా మీ శరీరాలను సమర్పించుకోండి అంటున్నాడు. ఈ లోక మర్యాదను అనుసరింపగా, ఈ యుగ సంబంధమైనటువంటి విషయాలను అనుసరించగా, ఈ లోకానికి వేరే జీవించండి. ఉత్తమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోండి. దేవుని చిత్తం ఏదో. నాకు చాలామంది ఫోన్ చేసి అడుగుతారు, బ్రదర్ ఎవరో చెప్పారు ఇలాగా, ఈ వ్యాపారం చేయడం దేవుని చిత్తం అని చెప్పారు కానీ నష్టం వచ్చింది, ఏం చేయమంటారు? వాళ్ళు చెప్తే చేసేసి నన్ను ఏం చేయమంటారేంటి? ఇదిగో ఈ వ్యక్తి వివాహం అయిపోద్ది దేవుని చిత్తం అని చెప్పారు బ్రదర్, కానీ ఆ వ్యక్తి ఇంకొకరితో పెళ్లి సెట్ అయిపోయింది, ఏం చేయమంటారు? వాళ్ళు చెప్పిన వాళ్ళు అడగకుండా నన్ను అడుగుతారేంటి? నేను చెప్పలేదు కదా విషయం. ఇప్పుడు నేను చెప్పి ఉంటే మీరు ఇలా చెప్పారు కదా బ్రదర్, ఇలాగే జరిగింది ఏంటంటే అందం ఉన్నది. వాళ్ళెవరో ప్రవచనం చెప్పారు, వాళ్ళెవరో చేశారు, ఇలాగవుతుందని చెప్పి అలాగ జరగలేదు. అది ఎందుకు జరగలేదు నన్ను అడిగితే నేనేం చెప్తాను? అంతే కదా. ఇప్పుడు ఒక షాప్లో ఒక వస్తువు కొన్నారు, అదేమో ఇంటి కొద్దిలోకి పాడైపోయింది. ఈ పక్క షాపులోకి వెళ్ళి ఇదేంటంటే పాడైపోయిందంటే ఎక్కడ కొన్నారా అని అడుగుతాడు కదా. పలానా సార్, మరి ఆ షాప్లో అడగండి, వెళ్ళి నన్ను అడుగుతారేంటి అంటాడా లేదా? నాకు ఇలా చాలా ఆశ్చర్యమైనటువంటి విషయాలు ఎదురవుతుంటుంటాయి. సరే ఇదే సమస్యలు ఉన్నారేమో, ఇబ్బందులు ఉన్నారేమో అని చెప్పి వాళ్ళకి దేవుణ్ణి ఎంకరేజ్ చేసి దేవుణ్ణి బలపరుద్దారని చెప్పి కొంతమందికి సమయం ఇస్తే వాళ్ళు ఇట్లాగా చేస్తూ ఉంటుంటారు. గమనించాలి నా ప్రియమైనటువంటి వాళ్ళారా. సంపూర్ణమును అనుకూలమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించు. అప్పుడు పరీక్షించరు, ఇంకా వాళ్ళు చెప్పారు కాబట్టి ఇంక అంతే, గుడ్డిగా వెళ్ళిపోవటమే. వాళ్ళు చెప్పారు కాబట్టి గుడ్డిగా వెళ్ళిపోవటమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? పరీక్షించి బెరయా సంఘస్థులంట అపోస్తలుడైన పౌలు గారు ఎంత గొప్పోడండి. ఆయన చెప్పిన వాక్యాన్ని పరీక్షించారంట. కరెక్టేనా? ఇలా ఉన్నదా బైబిల్లోను? ఇది వాక్యానికి సరిపడుతుందా? ఇప్పుడు ఒక వాక్యం చెప్పారు, ప్రొఫెసీ చెప్పారు, వీళ్ళతో నీకు వెళ్ళి అవుతుందని చెప్తే కలిసిపోవటమని వెళ్ళిపోయి ఆలోచించండి ఒకసారి. ప్రభువా, మరి ఆ యొక్క వాళ్ళు నాకు ఇలా చెప్పారు, అది ఏం చేయాలి, నేను ముందుకెళ్ళాలి లేదా? దేవ నువ్వు నాకు బయలుపరచు అని చెప్పి కనిపెట్టాలా? అంతే కలిసిపోతారు వెళ్ళిపోయి. ఇది జరుగుతున్నాయి అన్నీ కూడా. ఇక్కడ ఏమన్నా పరీక్షించి, ఎంత బాగుంది స్పష్టంగా వాక్యం. పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరి నూతన ఒకటి వలన రూపాంతరం పొందండి. రూపాంతరం పొందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్త. దేవుని బ్లేమ్ చేయొద్దు. దేవుని నామాన్ని మహిమ తెచ్చేటువంటి వారుగా ఉండాలి. దేవుని నామాన్ని మహిమపరిచే విషయం ఏదైనా అడ్డు ఉంటే విడిచిపెట్టేసి దీన్ని పక్కన పెట్టండి. దేవుని గణపరచడానికి అడ్డుగా ఉన్న ప్రతిదాన్ని విడిచిపెట్టండి. అంతేగాని సొంత నిర్ణయాలు తీసుకొని అది జరగపోయేసరికి అప్పుడు మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చి లేదా సేవకుల దగ్గరకు వచ్చి ఇది ఎందుకు జరగలేదు, జరిగితే మాట్లాడరు. ఇదే అదే అనుకున్నట్టు కూడా జరిగిపోయింది అనుకోండి, ఇంకా అసలు ఎవరి సంబంధం ఉండదు. జరగకపోతే అప్పుడు అందరి సంబంధాలు వెతుక్కొస్తారన్నమాట. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి వాళ్ళరా సమర్పించుకుందాం. మనం సజీవయాగంగా సమర్పించుకుందాం. చచ్చినటువంటి వాళ్ళంగా కాదు, సజీవయాగంగా. హల్లెలూయా. నేను సమర్పించుకుంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్ముతున్నారా? నమ్మిన వారు ఈరోజే స్వతంత్రించుకుందరు గాక. ఆమెన్.